నేను ఇవాళ మీతో ఒక హెల్దీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. చాలా చాలా హెల్దీ అండి. మనకు రాజ్మా ఐడియా ఉండే ఉంటుంది కదండి అందరికీ. కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు వీటిని. సో వీటితో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనకు ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు నాన్ వెజ్లో ఎంత మన పోషకాలు ఉంటాయో వాటితో ఈక్వల్గా మనకు రాజ్మాలో పోషకాలు ఉంటాయండి. సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువగా రాజ్మా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంకా హెల్త్ కూడా బెటర్ అండి. చాలా బాగుంటుంది, మన హార్ట్కి కూడా చాలా మంచిదండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రాజ్మాని సూపర్ టేస్టీగా వండుకోవచ్చండి. నేను ఇవాళ చేసి చూపిస్తాను. మనం తింటూ ఉంటే కంపల్సరీగా మటన్ లాంటి టేస్ట్ వస్తుందండి. ఒక నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కంపల్సరీ వస్తుందండి. అంత బాగా వండుకోవచ్చు. ఇప్పుడైతే రెసిపీ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ఈజీగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ ఫాలో అవ్వచ్చండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి. ఎటువంటి ఛార్జీలు అయితే అస్సలు పడవండి. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. రాజ్మాని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేసే వాళ్ళైతే అవి నానితేనే బాగా తొందరగా ఉడుకుతాయన్నమాట. ఒకవేళ టైం లేని వాళ్ళు, గుర్తు లేని వాళ్ళు మార్నింగ్ నానబెట్టే వాళ్ళైతే ఒక 3 hours గోరువెచ్చని నీళ్ళు హాట్ బాక్స్లో వేసి అందులో వేయాలండి. అలా నానబెట్టినా కూడా తొందరగా నానిపోతాయి. సో వీటిని ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకొని ఇంకా ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. మీ కుక్కర్ని బట్టి చూసుకొని అవి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తున్నానండి. చూడండి, ఇప్పుడైతే రాజ్మా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది మెత్తగా ఉడికిన తర్వాత. ఇప్పుడు నేను టమాటో ప్యూరీ రెడీ చేసి పెట్టుకుందాం అనేసి ఒక పెద్ద సైజ్ టమాటాలు 2 తీసుకున్నానండి. 2 తీసేసుకొని మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ఆనియన్ కూడా పెద్ద సైజే కట్ చేశాను. మిర్చి కొన్ని కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఆనియన్ మిర్చి కట్ చేశాను కదండి. ఇక్కడ టమాటో ప్యూరీ కోసము ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టడం కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేశాను కదండి. ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి వేసేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ని పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ 2 బగారాకులు వేసాను. నేను ఒక 2-3 టైప్స్ చేస్తాను కర్రీ. సో అప్పుడప్పుడు మిక్సీ చేసి పేస్ట్లా వేస్తాను ఆనియన్స్, ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తాను. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆనియన్స్ ఎక్కువగా తినని వాళ్ళైతే నార్మల్గా బాగా ఎక్కువ కలర్ వచ్చేదాకా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఎక్కువ కనిపించవు కర్రీలో. నేను ఇది ఆనియన్స్ ఎక్కువ కనిపించేలాగానే మరీ ఎక్కువ ఫ్రై అవ్వనివ్వలేదు. సో అందుకోసమనే నేను వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదండి, అది వేసేస్తున్నాను. ఇందులో ఎక్కువగా ఆనియన్స్ కూడా కనిపిస్తాయండి. లైక్ ఎట్లా అంటే మనకు రాజ్మా ఆనియన్ కర్రీ లాగా అనమాట. కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసాను, కావాలంటే తగ్గించుకోండి. ఇంకా మనకు టమాటో ప్యూరీ నుంచి ఆయిల్ కాస్త బయటికి రావాలి. అప్పటి వరకు ఉడికిన తర్వాత అందులో కారం, ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఉడికించిన రాజ్మా వేసేస్తున్నానండి. కొద్దిగా వాటర్ ఉంది, వాటర్తో సహా వేసేసానండి. కాసేపు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత నేను కొద్దిగా కారం తక్కువ అనిపించింది అయితే కారం, ఉప్పు వేసేసాను. ఇప్పుడు మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసేసుకోవాలి. ఇందులో కసూరి మేతి వేసాను కొద్దిగా, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఇది కాస్త దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందులో మనకు చనా మసాలా దొరుకుతుంది కదండి, అది వేసేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో వేయడం వల్ల.
చూడండి ఇప్పుడు ఇంకాసేపు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదండి, మనకు పర్ఫెక్ట్గా రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా రెడీ అయిందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంకా ఇంతే అండి, సింపుల్గా మనకు రాజ్మా కర్రీ రెడీ అయింది. ఇప్పుడైతే లంచ్ కూడా అయిపోయిందండి. మేమైతే ఇవాళ డైరెక్ట్ లంచ్ చేసేసాము, ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేనండి. ఫుల్గా హెడేక్ వస్తుంది ఇవాళ ఎందుకో, ఇంకా సో అందుకోసమని డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే పాల కోసం వెయిటింగ్ అండి. ఫుల్గా హెడేక్ ఉంది కదా, కొద్దిగా అల్లం టీ పెట్టేసుకుంటే కొద్దిగా రిలీఫ్గా అనిపిస్తుంది, మైండ్ రిలాక్స్గా ఉంటుంది అనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మా పాలతోనేమో 1:30 to 2 మధ్యలో వస్తాడనమాట. ఒకసారి 1కి వస్తాడు, మ్యాక్సిమం అయితే 1 to 2 మధ్యలో వస్తాడు. ఇంకా ఆల్రెడీ 1 అయిపోయింది, వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకెప్పుడు వస్తాడా అనేసి. ఆయన వస్తే టీ పెట్టేసుకొని తాగాలి. కాసేపు పడుకుంటేనే తక్కువ అనుకుంటే హంచు అస్సలు పడుకోనివ్వట్లేడు. నువ్వు ఇట్లా చేస్తే పడుకోపోతే ఇప్పుడు మేడంకి కాల్ చేస్తా అని చెప్పేశాను. ఇంకప్పుడు పడుకున్నాడు. హాల్లో ఎలా అరేంజ్ చేసి పడుకున్నాడో అసలు మీరు చూడండి. చూడండి హన్షు అయితే మొత్తం నైట్ లాగా సెట్ చేసేసుకున్నాడు, అన్నీ డాగ్ పెట్టేసుకొని పడుకున్నాడు. హన్షు పడుకుంటున్నావా? పడుకుంటున్నావా? ఇవాళైనా పడుకో, కనీసం నేను పడుకుంటాను. పడుకో మరి, మళ్ళీ లేవద్దు, పడుకో పడుకో. సో ఫైనల్గా అయితే పాలతను వచ్చేసాడండి. ఇంకా నేను ఆల్రెడీ పడుకుందామని సంచుని పడుకోబెడుతున్నాను, వచ్చేసారు పాలు. టీ తాగేసి కాసేపు రిలాక్స్ అవుదాం అనేసి, చాలా రోజులు అవుతుంది అసలు మధ్యాహ్నం పడుకోక. ఇంకా హెడేక్ ఉంది కాబట్టి అల్లం టీ స్ట్రాంగ్గా పెట్టేసుకొని తాగి కాసేపు రిలాక్స్ అవుతాను. ఇప్పుడైతే అల్లం టీ పెట్టేస్తాను. హలో హలో చూడండి మంచిగా అల్లం దంచేసి వేస్తున్నాను. ఒక ఇలాచి, కొద్దిగా అల్లము, ఒక 2-3 మిరియాలు వేసేసానండి. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే తాగితే మైండ్ అంతా రిలాక్స్గా అవుతుంది, అంత బాగా అనిపిస్తుంది ఈ టీ తాగితే. ఇంత వేడిగా ఉంది టీ ఇప్పుడు ఇంత వేడికి టీ తాగడం అనిపిస్తుంది, బట్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది అన్నట్టు పెట్టేసుకున్నాను నేనైతే. మ్యాక్సిమం ఈ ఎండాకాలంలో 5 దాటిన తర్వాతనే కొద్దిగా టీ తాగుతాం కదా, బట్ తప్పట్లేదు, ఇప్పుడు పెట్టేసుకున్నాను. ఇంకా టీ తాగేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి వచ్చాక వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అంశు నడు బెట్ట, అసలు ఫుల్గా గాలి వస్తుంది, వర్షం వస్తుంది. చూసారా అసలు సడన్గా ఎంత గాలి వస్తుందో. ఇప్పుడు ఈ చల్లగాలికి వర్షానికి నేనైతే టీ తాగేస్తాను కదండి. ఎంత చల్ల గాలి వస్తుంది, మొత్తం చెట్లు అయితే బాగా పడిపోతాయి అన్నట్టుగా ఊగిపోతున్నాయి. ఇంకా ఇప్పుడైతే నేను ఇంత వేడికి ఎలా టీ తాగాలనుకున్నాను కదా, అసలు చల్లగా అయిపోయింది, ఫుల్ వర్షం వస్తుంది. ఇప్పుడు వేడిగా టీ తాగేస్తాను నేనైతే. ఇంకా టీ పోసేసాను ఆల్రెడీ. టీ తాగేసి వచ్చాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. హన్షు ఇంకా పడుకునేలా లేడండి. ఎంత పడుకోబెడదామని అరేంజ్మెంట్స్ చేశాను, అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ఇవాళ కూడా పడుకునేలా లేడు, చూడాలి. సక్సెస్ఫుల్గా హన్షు అయితే పడుకున్నాడండి ఇవాళ. ఇప్పుడే లేచాడు, ఒక 1 అవర్ పడుకున్నాడు అంతే. ఇంకా మనుషుని పడుకోబెట్టి ఒక 1/2 అవర్ నీకు కూడా రెస్ట్ తీసేసుకున్నాను. ఇప్పుడైతే పకోడీ చేస్తే కంపల్సరీ పడుకో, లేకపోతే చేయను అన్నలే హన్షు పడుకున్నాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి నేనైతే పకోడీ చేసేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయానండి, కాస్త రిలాక్స్ అనిపిస్తుంది. ఇంకా టీ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకునేసరికి ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు హెడేక్ అయితే తగ్గిపోయింది. ఇంకా పకోడీ చేస్తాను కదా, ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసేస్తాను నేను. ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఒక్కసారి వేడిగా ఉన్న వెదర్, వర్షం పడింది కదా, చల్లగా అయిపోయింది, కూల్గా ఉంది ఇప్పుడైతే.
అయిపోయిందండి. ఆనియన్స్ కట్ చేసేసాను, ఇంకా పిండి కలిపేసి పెట్టేస్తాను. ఇక్కడ పిండి అయితే కలిపేసి పెట్టేసాను ఇలా. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కూడా పెట్టేశానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసేస్తాను. చూసారు కదండి, పకోడీ అయ్యింది. ఆల్రెడీ తినేసాము ఇప్పుడే. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసేసుకోవాలండి. రొటీన్ అవుతుంది. లాక్డౌన్లో అయితే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళడానికి లేదు. ఇంకా మనకు సండే మండే అసలు ఏది మనకు తేడా తెలియట్లేదు అనమాట. ప్రతిరోజు సండేనే అవుతుంది మనకు. అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే. ఇంకా ఇప్పుడైతే వర్క్స్ అని స్టార్ట్ చేసేస్తానండి, ఈవినింగ్ వర్క్స్. ఇప్పుడైతే నైట్ అయిందండి. ఇంకా నేను డిన్నర్ ప్రిపరేషన్ కోసమని ఇప్పుడు చపాతీ చేస్తున్నానండి. రాజ్మా కర్రీ కాంబినేషన్ బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. సో అందుకోసమని ఇంకా చపాతీ కలిపేస్తున్నాను, పిండి కలిపేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే చపాతీ కూడా చేసేస్తున్నానండి. ఇప్పుడైతే ఆల్రెడీ డిన్నర్ ప్రిపరేషన్ కూడా అయిపోయిందండి. చపాతీ చేశాను. ఇంకా మార్నింగ్ రాజ్మా కర్రీ చేశాను కదండి. రాజ్మా కర్రీ అనేది రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి టేస్ట్. సో ఎట్లాగో లంచ్కి రైస్ పెట్టేశాను అనేసి ఇప్పుడు చపాతీ చేయమన్నారు, చపాతీలో కూడా బాగుంటుంది అనేసి ఇంకా చపాతీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. డిన్నర్ చేసేయడమే అండి ఇంకా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నానండి. వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రాజ్మా కర్రీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.